అందరూ సంతోషంగా సమాధానంగా ఉన్నారని భావిస్తున్నాను. సంతోషంగా బతకండి, సంతోషంగా జీవించండి. దేవుడు సమాధానంగా ఉండమని మనతో చెప్తున్నాడు. ఆయన సమాధానకర్త అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యాన్ని నేను చదువుతాను. చదవగలిగిన వారందరూ తీయండి. 24వ అధ్యాయం 44వ వాక్యం. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ తాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినముల్లో వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకొటయు ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన ఉపమానం. ఆయన త్వరగా రాబోతున్నాడు అనటానికి సూచనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నేను తిరిగి వస్తాను, తప్పనిసరిగా వచ్చి తీరుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో కూడా నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీ హృదయాలను కలవరపడనీకండి, నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను వచ్చి మీరుండులాగున ఆ స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు ఆయన వస్తాను అని. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వెనకున్న వాళ్ళకి సరిగా వినపడకపోతే ఎవరైనా వెనక రాజకీయాలు కానీ లేకపోతే వెనక యూట్యూబ్లు పెట్టి కూడా చూసుకుంటున్నారట కొంతమంది. అఫీషియల్ న్యూస్ ఇది. కొంతమంది యూట్యూబుల్లో వేరే ప్రసంగాలు కూడా వింటున్నారంట. ఫస్ట్ సండే రోజు నేను విన్నాను. యూట్యూబ్లో ఎవరిదో ప్రసంగం పెట్టి ఒక పిల్లోడు చూపిస్తున్నాడంట వాళ్ళ అమ్మకో నాన్నకో. మరి ఆ ప్రసంగం వినే బదులు అక్కడికే వెళ్ళొచ్చుగా, ఈడకి వచ్చి ఎందుకు కష్టపడటం? మరి ఆ ధర్మాత్ముడు, ఆ పుణ్యాత్ముడు, ఆ భక్తిపరుడు ఎవడో నాకు ఇప్పటికీ తెలియట్లా. చాలా దారుణం. ఇక రకరకాల మాటలు మాట్లాడి వెనక డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు మన ఊళ్ళో అని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ వెనకే చేరతారు. అదేంటో విచిత్రం. చదువు రాని వాళ్ళందరూ వెనక చేరినట్టుగా వీళ్ళంతా వెనకే చేరుతుంటారు, స్కూల్లో వెనక కూర్చున్నట్టుగా. వాక్యం వినాలని ఆశపడితే మీరు ముందుకొచ్చి కూర్చోండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ వాక్యం మీ జీవితాలు మారుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. బైబిల్లో యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, నేను మరలా వస్తాను, నా కొరకు భూమి మీద భక్తిగా బతికే వారిని ఒకవేళ నా రాకడ వరకు వాళ్ళు ఉండలేక ఒకవేళ మరణించినప్పటికి కూడా, సమాధి చేయబడినప్పటికి కూడా నేను వచ్చి బ్రతికున్న వారిని నా దగ్గరికి తీసుకెళ్తాను, చనిపోయిన వారిని కూడా నా దగ్గరికి తీసుకెళ్తాను, నా బిడ్డలైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువే స్వయంగా చెప్పాడు. అక్కడ అనేక నివాస స్థలాలు ఉన్నాయట. అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వాక్యాల్లో మీరు చూస్తే, ఆర్భాటముతో, బూరధ్వనితో, ప్రధాన దూత శబ్దముతో ఒక రోజున పెద్ద బూరధ్వని వినపడుతుందట.
పరలోకంలో ఆర్భాటంగా ప్రభు బయలుదేరతాడట. ప్రధాన దూత శబ్దం చేస్తాడట. ప్రభు వస్తున్నాడని పెద్ద ప్రకటన వినబడుతుందట. ఆ కేక ఎవరు వినగలరంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధమైన జీవితం జీవించే క్రైస్తవులు మాత్రమే వినగలరు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిజం పొంది కూడా పాపంలోనే మునిగి తేలుతున్న అబద్ధాలతో, మోసాలతో, కక్షలతో, పగతో, గర్వంతో ఏ క్రైస్తవుడైతే ఉంటాడో వాడు వినలేడు. ఎందుకంటే అది పరలోకపు కేక, ప్రధాన దూత కేక, ఆర్భాటంతో వేసే కేక, ఒక పెద్ద బూర ధ్వని ప్రపంచమంతా వినబడుతుంది. కానీ ఎవరి చెవుల్లోకి వస్తుందో తెలుసా? భక్తి కలిగిన క్రైస్తవులు మాత్రమే వినగలుగుతారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడే ఈ మాటలే మీ చెవులోకి పోకపోతే, ఇక్కడ చెప్పే ఈ మాటలే మీ చెవులోకి పోకుండా మీరు దూదులు పెట్టుకొని ఉంటే ఆ పరలోకపు శబ్దం ఎలా వినపడుతుంది? వినపడదు. ఆ పరలోకపు శబ్దం ఇక్కడ భూలోకంలో భక్తిగా బతుకుతూ వాక్యానుసారంగా జీవించేవారు మాత్రమే వింటారు. మృతులు వింటారు. మనకంటే ముందుగా ఈ మందిరంలోని భక్తిగా బతికి చాలా మంది ప్రభువులు నిద్రించిన వాళ్ళు ఉన్నారు. చుట్లు, బీడీలు, మందు దాక్కుండా వాళ్ళు సమాధి చేయబడ్డారు. ఎక్కడ సమాధి చేయబడ్డారో నాకు తెలియదు. వాళ్ళు భక్తిగా బతికుంటే ఫస్ట్ వాళ్ళ సమాధి తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నమ్మకంగా బ్రతికే మనం ఇప్పుడు ప్రభు వస్తే ఈ క్షణమే ప్రభు దగ్గరికి చేరగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అపోస్తలుడైన పౌలు కూడా స్పష్టంగా చెప్పాడు. దేవదూతలు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వాక్యాల్లో మీరు చూస్తే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఈ నజరేయుడైన యేసు ఏ విధంగా పరలోకానికి ఆరోహణమయ్యాడో ఈ ఒలీవల కొండ మీద నుండి, ఇదే విధంగా ఎలా ఆరోహణమయ్యాడో అదే విధంగా ఇదే ఒలీవల కొండ మీదకి ఒక రోజున మీ గురువు శిష్యులతో చెప్తున్నారు దేవదూతలు, మా దేవుడు, ఇక్కడ ఆరాధిస్తున్న మనందరి దేవుడు ఒక రోజున అదే ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రాబోతున్నాడనే సంగతి ప్రభు స్వయంగా చెప్పాడు, దేవదూతలు చెప్పారు, అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. పేతురు గారు కూడా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు రావాలని ఆశపడుతున్నాడు. కానీ దీర్ఘశాంతుడు గనక ఎవరు నాశనం కావటం ఇష్టం లేక, ఈ లోకస్తుల సంగతి పక్కన పెట్టండి, ఈ మందిరంలో ఉన్నవాడు ఎవరు కూడా ప్రభు ఈ క్షణంలో వస్తే విడవబడకూడదు. ఆమెన్, హల్లెలూయా. అలాంటి హృదయం నీకుందా అని ప్రభు ప్రశ్నిస్తే నేను చెప్పగలను ధైర్యంగా, నా ప్రభు ఈ క్షణంలో వస్తే నన్ను ఈ ఫ్యాన్లు కానీ ఈ రేకులు కానీ ఆపలేవు, నేరుగా నా ప్రభు దగ్గరికి చేరగలను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నీకు నాకు ఆ ధైర్యం ఉండాలంటే ఇక్కడ 2 దాసుల్ని ప్రభు పరిచయం చేస్తున్నాడు. ఒక యజమానుడి దగ్గర 2 దాసులు ఉన్నారు. 2 దాసులకి ప్రభు పని అప్పగించాడు, యజమానుడు పని అప్పగించాడు. ఒక దాసుడేమో యజమానుడు చెప్పిన పని చెప్పినట్లుగా చేశాడు. యజమానుడు ఏం చేశాడు తెలుసా? తన యావదాస్తి మీద అతనికి అధికారం అనుగ్రహించాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ దాసుడికి తన యావదాస్తి ఇచ్చాడండి. 2వ దాసుడు యజమానుడు వచ్చే సమయానికి యజమానుడు చెప్పిన పని చేయకుండా
తన దగ్గరున్న పనివారిని కొడుతూ తిడుతూ త్రాగుతూ విందులు చేస్తూ రక్షణ పొందినోడే, యజమానుడి యొక్క దాసుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినోడే, యజమానుడి యొక్క దాసుడే. మొదటి దాసుడు యజమానుడు చెప్పినట్లుగా బతికాడు, ఏం చేయమంటే అది చేశాడు. రెండవ దాసుడు రక్షింపబడ్డాడే కానీ యజమానుడు చెప్పినట్లుగా చేయకుండా తన జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు. పొరుగువాడిని హింసిస్తున్నాడు, పొరుగువాడి సొమ్ము దోచుకుంటున్నాడు. తానేమైనా బాగుపడుతున్నాడంటే మందు దాగి వ్యభిచారం చేస్తూ తన జీవితాన్ని రొట్టె తునకగా మార్చుకుంటున్నాడు. పురుగులు పట్టిన రొట్టె ఏ విధంగా, చీమలు పట్టిన రొట్టె ఏ విధంగా పేలికలు అయిపోద్దో ఆ విధంగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడండి. ఎవరు వీడు? అన్యుడా? కాదు, రక్షణ పొందినోడే, యజమానుడి యొక్క దాసుడే. యజమానుడు చెప్పినట్లుగా చేయకుండా గర్వంతో అహంకారంతో వాడు వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడో చేస్తాడో, నా అంత భక్తి ఎవరికుంది, నేను మహాభక్తుడిని, సంఘములో అసలు ఐఎమ్ ద టాపర్, ఈ ఆలోచన చేస్తూ అతని జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఏమాత్రం యజమానుడు వస్తాడన్న ఆలోచన ఏమాత్రం కూడా అతనికి లేదు. తెలీదా? తెలుసు. ఏం జరిగింది తెలుసండి? ఎక్కడైతే ఏడుపు పళ్ళు కొరుకుట అగ్ని జ్వాలలు ఉంటాయో, యజమానుడు వచ్చాడు, రెండవ దాసుడు చూశాడు, వాడి అవిధేయతని వాడి అపవిత్రతని చూశాడు. అయ్యో, నా బిడ్డ, నన్ను నమ్ముకున్న బిడ్డ ఈ విధంగా బతకటం ఏంటని బాధపడ్డాడు. మళ్ళీ క్షమించబడే అవకాశం ఇవ్వలేదండి. ఇంకా నో ఛాన్స్. యజమానుడు ఒక్కసారి వచ్చేసాడంటే నో ఛాన్స్. యజమానుడు పరలోకంలో ఉన్నప్పుడే మారు మనసు పొందాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దిగి రావడం మొదలు పెట్టాడంటే నో ఛాన్స్. ఫ్లైట్ బయలుదేరక ముందే ఎక్కాలి, బయలుదేరాక నో ఛాన్స్. ప్రభు పరలోకం నుంచి బయలుదేరక ముందే ఇక్కడ మారు మనసు పొందగలగాలి. యజమానుడు వచ్చాడు, చూశాడు, అవిధేయతని అపవిత్రతని గమనించాడు, వాడిని నరికించి వేషధారులతో కూడా అగ్ని ఆరని పురుగు చావని వేదనకరమైన నిత్యాగ్ని గుండంలోకి వాడిని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇద్దరూ యజమానుని దాసులే. ఒకరేమో యావదాస్తి మీద అధికారం సంపాదించారు, ఒకరేమో జీవితాన్ని నిత్యాగ్ని గుండంగా మార్చుకున్నారు. ఈ ప్రశ్న ప్రభు మనల్ని వేస్తే మన సమాధానం ఏంటి? ఏ దాసుడిలాగా మీరు నేను ఉండాలని ఆశపడుతున్నాం? ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న వేసుకోవాలి. నజరేయుడైన యేసు త్వరగా రాబోతున్నాడు. హీఈస్ అవర్ మాస్టర్. మన యజమానుడు యేసు. ఆమెన్, హల్లెలూయా. ఈ ఉపమానంలో యజమానుడు యేసు. మన యేసు వస్తానన్నాడు, వచ్చి తీరుతాడు. ఏ విధంగా తండ్రి కుడిపార్శ్వమని ఈరోజు కూర్చొని ఉన్నాడో అక్కడ నుండి ఆయన ఒక రోజున దిగి రాబోతున్నాడు మేఘాల మీదకి. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. అక్కడ నుండి ఎక్కి రమ్ము అని పిలుస్తాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3-4 వాక్యాలు రాయబడినట్లుగా ఎక్కి రమ్ము అని పిలుస్తాడు. అక్కడి నుంచి ఆయన పిలిచిన వెంటనే ఆ శబ్దం మనకి వినపడాలి. బ్రతికున్న మనము దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడి ప్రభు దగ్గరికి చేరాలి. ఒకవేళ మనం చనిపోయి సమాధి చేయబడితే మన సమాధి తెరవబడాలి. ఆ మాటకు దేవునికి స్తోత్రం కలుగును కాక, ఆమేన్, హల్లెలూయా. అటువంటి జీవితాన్ని జీవించాలంటే మొదటి దాసుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒకరోజు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు.
జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యంలో ఒలీవల కొండ మీదకి వస్తాడని కూడా రాసింది. యేసు వచ్చేది సత్యం అండి. యేసు బాలుడిగా పుడతాడన్న సంగతి 300 ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 7:14లో కన్య గర్భము ధరించి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతాడని రాస్తుంది. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన బెత్లెహేములోనే పుడతాడని రాస్తుంది. పుట్టాడు, మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. యేసు సజీవుడండి. యేసు అవతారం సాలించలా. యేసు ఈరోజు కూడా హెబ్రీ 7:25-26 వాక్యాల ప్రకారం తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, మీరు ఆరాధించే దేవుడు సజీవుడు. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. ఆయన మరణించి సమాధిలో లేడు. ఆయన వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. 300 ప్రవచనాలు ఆయన పుడతాడని చెప్పారు. 300 ప్రవచనాలు నెరవేరాయి. ఆయన రెండవ రాకడ ఉంది అని బైబిల్లో 1000 ప్రవచనాలు ఉన్నాయి. 1000 ప్రవచనాలు ఉన్నాయి. ఆ 1000 ప్రవచనాల్లో చాలా వరకు ఇప్పటికీ రుజువు అయ్యాయి. ఇంకా ఆయన రావడం ఒక్కటే మిగిలి ఉంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. అందుకే బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వాక్యంలో, నజరేయుడైన యేసు త్వరగా రమ్మని మనం ప్రార్థన చేయాలి. ఆయన వచ్చాడంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంది, సదాకాలం మనం ప్రభువుతో ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు రాస్తుంది, ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ యుగ యుగములు మనం ఆయనతో జీవించబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. గొప్ప ధన్యత మనకుందండి. ప్రకటన గ్రంథం 3:21లో రాస్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనంలో భక్తిగా బతికే మనం, ఒకప్పుడు సిగరెట్లు తాగి నేను, ఒకప్పుడు మందు తాగి నేను, ఒకప్పుడు ఇష్టానుసారంగా బతికి నేను, నా యేసు రక్తంతో కడగబడ్డాను గనక, ఇప్పుడు నీతిగా నమ్మకంగా బతుకుతున్నాను గనక, నా ప్రభు ఒడిలో ఒకరోజు నేను కూర్చోబోతున్నాను. ఆమెన్, హల్లెలూయా. నా దగ్గర చుట్టకంపు కొట్టదప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే సిగరెట్ మానేసానో మరలా సిగరెట్ నేను ముట్ల. నేను సిగరెట్ తాగుతూనే ఉంటానండి. కొత్త కొత్త బ్రాండ్ మందు తాగుతూనే ఉంటాను. తాగిన తర్వాత నన్ను, పాస్టర్ గారండి, ఇజ్రాయెల్ గారు కానుక కూడా ఇస్తాం, మీరే సమాధి చెయ్యాలా, మరణమాని ముళ్ళు ఎక్కడనాలా, మరణమాని విజయం ఎక్కడనాలా, అంత మట్టి తెచ్చి నా సమాధిలో వేయాలా? ఎందుకు నీకు మట్టి తెచ్చి ఎందుకు సమాధిలో వేయాలా? నువ్వు తాగిన బ్రాంతి కంపు యేసు ప్రభు కొట్టడం కోసమా? లాస్ట్ దాకా తాగి తాగి సచ్చి యేసు ప్రభు సింహాసనంలో కూర్చోవాలనుకోవటం ఎంత బాధాకరం అండి. యేసు ప్రభు కూర్చోబెట్టుకుంటాడా? ఒక మాట చెప్పమంటారా, ఈ భూమి మీద బతికినప్పుడు భర్తను కొట్టే ఆడదాన్ని ఎవరిని ప్రభు దగ్గర రానేడు. భార్యను కొట్టే దుర్మార్గుడు ఎవడు ప్రభు దగ్గరికి చేరడు. పాపక్రియలు చేసేవాడు ఎవడు చనిపోయి, ఇండియాలో పెద్ద పాస్టరు ఆ క్రిస్తో బస్సు వచ్చాడంట కదా, అతను వచ్చి పాతి పెట్టినా వాడు పరలోకానికి పోడు. పాపాన్ని విసర్జించిన వాడే పరలోకానికి వెళ్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఒక ఆమె ఉంది, తెల్ల బట్టలు వేసుకొని ఉంటుంది, మల్లెపూలాగా మనిషి, పాస్టర్ అమ్మ. ఆ మనిషి పని ఏంటి తెలుసా? ఇద్దరు కనపడ్డారంటే ఇద్దరికి ముడి పెట్టేస్తుంది. ఆడవాళ్ళకి ముడి పెడితే జుట్లు ఉంటాయి కాబట్టి సరిగా బాగానే కొట్టుకుంటారు వాళ్ళు. ఆడ మనిషికి మగవాడికి పెట్టేస్తుంది ముడి. ఆ మనిషి చచ్చిపోయింది ఒక రోజున. ఒక పిల్లోడు నా దగ్గరికి వచ్చాడు, విల్సన్ అని, గిద్దలూరులో ఉంటాడు, మా సునీల్ కూడా చూశాడు. విల్సన్ అని వచ్చాడు, అన్న ఈ మనిషి మాలాంటి సేవకులు ఎంతమంది జీవితాలు పాడు చేసిందో. ఆ మినిస్ట్రీకి ఒక హెడ్ ఉంటాడు. ఈ మనిషి పని ఏంటంటే అందరి మీద చెప్పటమే పని. అందరి మీద చెప్పటం, వాడిని ట్రాన్స్ఫర్ చేయించడం, ఏదో ఒక పని చేయటం. వాడిని కొంతమంది విసిగిపోయి సేవ వదిలేసి వెళ్ళిపోయారు పాపం. పిల్లలు, చిన్న పిల్లలండి, బొక్కు పచ్చలారని పిల్లలు.
అదే వాళ్ళ బంధువులు అయితే ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏమందో, వాళ్ళు సేవలోనే ఉంటారు, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏమందామా. చనిపోయిన తర్వాత వీడి కడుపు మంట తీరిందేమో, వీడు అంటాడు నాతో, అన్న ఈ మనిషి పరలోకానికి వెళ్తుందంటవా అన్నాడు. నీకెందుకు డౌట్ వచ్చిందిరా అన్నా నేను. నో, నీకు తెలియదు కానీ నువ్వేదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడివి, 24/24/7 ఎక్కడే ఉంటాము. ఈ మనిషి ఎంతమంది జీవితాలని, చెడ్డ మనిషి కాదు, చాలా మంచి మనిషి, కానీ సాడీలు చెప్పి 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 ఒకరికొకరు ముడిపెట్టేసి మొత్తం జీవితాలన్నీ పాడైపోయేటట్టు చేసిందంట. మరి పోద్దంటవా పరలోకానికి అన్నాడు నన్ను. నేను అన్నాను, నువ్వు ఈ మాట చెబుతున్నావు కాబట్టి నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే జుట్లు ముడిపెట్టే వాళ్ళని యేసు ప్రభు పరలోకానికి రానియడురా. ఎందుకంటే ఈ మనిషి వచ్చిందంటే దేవదూతలకు కూడా గొడవ పెడుతుంది. ఇక ఈ మనిషి అక్కడికి వచ్చిందంటే ఏం చేస్తుంది, దేవదూతలకు కూడా గొడవ పెడుతుంది. ఈ దేవదూత అయ్యో ఆ దేవదూత అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు అంటుంటుంది. ఇక ఇట్లాంటి వాళ్ళని దేవుడు పొరపాటును కూడా రానిడండి. మీరేం కంగారు పడబాకండి, ఇక్కడే ఉందరు. కానీ మీరు భర్తల్ని బాగా చూసుకోండి, భార్యల్ని ప్రేమించండి, పిల్లల్ని బాగా పెంచండి, అత్తమామలకి అంత అన్నం పెట్టండి, భక్తిగా బతకండి. అప్పుడు ప్రభు సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడు. లేకపోతే ప్రభు కంపు కొట్టే వాళ్ళని సింహాసనానికి రానీయడు. మనం ఎక్కడ కూర్చోబోతున్నాం తెలుసా? యేసు ప్రభు ఒడిలో. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. మీ చిన్న బిడ్డని మీరు ఎక్కడ కూర్చోబెట్టుకున్నారు? ఒడిలో కూర్చోబెట్టుకున్నారా, బళ్ళలో కూర్చోబెట్టారా? పుట్టంగలోనే ఎక్కడ కూర్చోబెట్టుకున్నారా? ఎంత ముద్దుగా కూర్చోబెట్టుకున్నారు? యేసు ప్రభు అంత ముద్దుగా కూర్చోబెడుతున్నాడు. మన దగ్గర పాసికంపు కొడితే ఆయన కూర్చోబెట్టుకోడు. మన దగ్గర పాసికంపు ఏంటో తెలుసా? పాపం, ఇంకా సిగరెట్లు, ఇంకా మందు, ఇంకా భార్యను కొట్టడం, ఇంకా భర్తను కొట్టడం, ఏమండి ఇంకా అనుమానం బతుకు, ఏమండి నేను, నాది, గర్వం, పగ, ద్వేషం, అసూయ, ఈ భయంకరమైన పాపాలు ఏవైతే ఉన్నాయో తెలుసండి, యేసు సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకోలేడండి. అసలు కూర్చోబెట్టుకుని దాకా ఎందుకో. ఒకవేళ బతుకున్నా నువ్వు మహిమ శరీరం ధరించుకోవాలని గిర్రం తిరిగినా నువ్వు తిరగవు. బండరాయివి, నువ్వు ఎందుకు తిరుగుతావు? ఒకవేళ చచ్చిపోయినా నీ సమాధి మాత్రం పగలదు. అన్ని సమాధులు బగిలి వెళ్ళిపోతుంటారు, నువ్వు మాత్రం గుడ్ల గోగులాగా సమాధిలో అట్టే చూడటమే తప్ప సమాధి మీద రాయి పగలనే పగలదు. నీకెందుకంటే భక్తి చేయటం? మన భక్తి అంతా సింహాసనానికి చేరటానికే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. సింహాసనానికి చేరేదే మన భక్తి అండి. ఈ స్వస్థతలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. పోయేవాడు పోతూనే ఉంటేవాడు ఉంటూనే ఉంటాడు. 38 ఏళ్ళోడు పాస్టర్ ఫిలిప్ గారని జగద్గిరి గుట్ట సేవకుడు, పెద్ద కొడుకు 38 ఏళ్ళు. రాత్రి 10ంటికి డ్యూటీ నుంచి వచ్చాడు. పడుకున్నారు భార్యాభర్తలు సంతోషంగా, బిడ్డ కూడా ఉంది. పొద్దున్నే కూతురు లేచింది, తండ్రిని పట్టుకొని డాడీ లేవేంటి, ఆఫీస్ టైం అవుతుంది అన్నది. డాడీ లేవలా, ఒళ్ళు చల్లగా ఉంది, చలికాలం చల్లగా ఉంది అనుకుంది. బిడ్డకి ఏం తెలుసు పాపం. భార్య వచ్చింది, ఏమండి లేవండి. అత్తమామలు వచ్చారు, నాయనా లేచేది లేదు, వెళ్ళిపోయాడు అక్కడికి. 38 ఇయర్స్. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. మనము చాలా అల్పులం, పనికి మాలిన వాళ్ళం, అడవి గడ్డి కంటే నీచమైన వాళ్ళం మనం. ఆ గులాబీ పువ్వు అన్న 2 రోజులు గ్యారెంటీగా ఉంటుంది కదా. గులాబీ పువ్వు తలలో పెట్టుకుంటే 2 రోజులు గ్యారెంటీగా ఉంటుంది వాడిపోకుండా. మన బతుకు ఒక సెకండ్ కూడా ఉండదండి. ఈ గాలి ఇలా పోయిందంటే దేనికి పనికిరాం. ఎంత కండకావరం అండి మనకి. 300 కిలోమీటర్ల నుంచి నాకు ఫోన్ వచ్చింది. 2 గంటలు బట్టి పాస్టర్ గారు ఇద్దరిని సమాధాన పరచాలని చూస్తున్నాడంట, భార్యని భర్తని. ఒక్క మాట అన్నాడంటండి భర్త. ఇక అంతే, ఆ మనిషి, ఆమె చెడ్డది కాదు, అతను చెడ్డోడు కాదు, ఇద్దరు భక్తులే. విచిత్రమైన సంగతి ఏంటంటే, నాకు ఫోన్ చేసిన పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, అయ్యగారు వీళ్ళ చేతితో మీరు అన్నం తిన్నారని చెప్పాడు. అప్పుడు నాకు అన్నం పెట్టిన వాళ్ళు కదండి, నాకు గుర్తులేదు కానీ అన్నం పెట్టారంట మీటింగ్కి వెళ్తే ఆ ఊరు ప్రకాశం జిల్లాలో. నాకు ఇంకా బాధ వేసింది, నాకు అన్నం పెట్టిన వాళ్ళు కొట్టుకుంటున్నారు ఏంటని. నేను వెళ్ళే సంఘాలన్నీ సమాధానంగా ఉండాలని నా ఆశ. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. నేను వెళ్ళే సంఘాల్లో ఏ గొడవలు ఉండకూడదని నా కోరిక అండి.
నేను వెళ్ళే సంఘాల్లో ప్రతి యవ్వనస్తుడు, యవ్వనస్తురాలు, వృద్ధుడు, పెద్దవాడు ఎవడైనా ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ. ఆమెన్ హల్లెలూయా. అందుకే ఈ ప్రయాస. ఆమెన్ హల్లెలూయా. అప్పుడు నేను ఫోన్ ఇమ్మని ఆ భార్యకి ఫోన్ ఇమ్మన్నాను. ఇచ్చాడు ఫోను. ఏమన్నాడమ్మా? అయ్యా ఒక మాట అన్నాడయ్యా, నీ భర్త నువ్వు ఎంతకాలం బతుకుతావన్న గ్యారెంటీ ఏమైనా ఉందా అన్న? లేదయ్యా అన్నాడు. వాడిని క్షమించలేవమ్మా, బుద్ధి లేనివాడిని. ఇప్పుడు నాకు అమ్మగారు లేదు. నేను ఇప్పుడు రమ్మంటే అమ్మగారు వస్తుందా నా దగ్గరికి? నీ భర్త వెళ్ళిపోతే మళ్ళీ వస్తాడా నీ దగ్గరికి? భూమి మీద ఉండగానే కదమ్మా భార్యాభర్తలు కలిసి ఉండేది. చేతులు పట్టుకునేదైనా కౌగిలించుకునేదైనా భూమి మీద బతికున్నంత వరకే కదా. ఇప్పుడు అమ్మగారిని రోజు రా రా అంటుంటా, వస్తుందా నా దగ్గరికి? నేను అక్కడికి వెళ్ళాల్సిందే కానీ ఆమె ఇక్కడికి రాదు కదా. ఆ 38 ఏళ్ల పిల్లోడికి భార్య ఇప్పుడు 7వ నెల, సెకండ్ ప్రెగ్నెన్సీ, 7th మంత్. ఇంత కడుపుతో ఉందా బిడ్డ పాపం. 7వ నెలలో ఆమె ఉండగా భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆ భర్త కోసం అల్లాడుతుంది. వస్తాడా భర్త? మీకు చక్కటి భార్యల్ని, భర్తల్ని దేవుడిస్తే, అమ్మ చిన్న మాట కోసం 2 రోజులు బట్టి అన్నం తింటలేదా నువ్వు? సంఘ పెద్దవు నువ్వు, నాకు అన్నం పెట్టిందానివి, నీకు దండం పెడతాను. నీ వయసు ఎంతో నాకు గుర్తులేదు కానీ బ్రతికున్నంత వరకు మీ భార్యాభర్తలు ఇద్దరు 1 గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రేమగా బతకండి అమ్మా. నా మాటేనండి. భార్యను కోల్పోయిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. నా కళ్ళ ముందు 7 నెలల ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఆడబిడ్డ కన్నీళ్లు చూసి నేను మీకు చెప్తున్నాను. ఇంతకంటే నేనేం చెప్పలేను. మీరు దేవుని బిడ్డలు మహిమకరంగా బతకండి అన్నాను. ఆ భర్తకు ఫోన్ ఇమ్మన్నాను. భర్తతో మాట్లాడాను. ఏమిరా, ఎందుకు అంత నోరు నీకు? సంఘ పెద్దవు కదా, నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా, క్షమించవచ్చు కదా. బలహీనరాలు పాపం ఆ బిడ్డ. నీకోసం అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తండ్రిని వదిలేసి వచ్చింది కదరా నీ దగ్గరికి. జీవితకాలం అంతా నీ భార్యని ప్రేమించలేవా? ఎంతకాలం బతుకుతారు? నీ భార్య చనిపోతే మరలా నీ దగ్గర రమ్మంటే వస్తుందారా? బతికున్నంత వరకు ప్రేమించరా? ఆ మాటలు చెప్పినప్పుడు ఇద్దరిని చేతులు పట్టించమని పాస్టర్ గారికి చెప్పా. చేతులు పట్టుకోవటం ఏంటి అయ్యగారు, ఇద్దరు కౌగిలించుకొని ఏడుచుకుంటున్నారు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుని ఆమెన్ హల్లెలూయా. ఇద్దరు కౌగిలించుకొని ఏడుచుకుంటున్నారు అన్నాడు. ప్రార్థన చేశాను. ఆ కుటుంబం ప్రభు నామంలో కట్టబడింది. ఆమెన్ హల్లెలూయా. మనం ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదండి. పవిత్రంగా బతకండి. ఒక రోజున ప్రభు సింహాసనంలో మనం చేరతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొదటి దాసుడి యొక్క లక్షణం ఏంటి తెలుసండి? తాను దాసుడిని, తన యజమానుడు అనే సంగతిని గుర్తించాడు అతను. తాను దాసుడు, నా పని ఏంటంటే యజమానుడు చెప్పిన పని చేయాలి అంతే. రెండవ దాసుడు తాను దాసుడిగా గుర్తించుకోలేకపోయాడండి. యజమానుడు లేడు గనక నేనే ఓనర్ అనుకున్నాడు. మొదటి దాసుడు యజమానుడు ఉన్నా లేకపోయినా నేను సర్వెంట్ని, నా యజమానుడు చెప్పినట్టు నేను చెయ్యాలి. రెండోవాడు నా యజమానుడు లేడు గనక నేనే ఓనర్ని. పాస్టర్ గారు అప్పగించి ఎక్కడికన్నా పనికి వెళ్ళాడు అనుకోండి, నేనే అనే ఫీలింగ్లోకి ఏ వ్యక్తి అయితే వెళ్ళాడో, ఏమంటే భర్త లేడు కదా అని చెప్పి తానే భర్త అయినట్టుగా ఏ భార్య అయితే ఫీల్ అవుతుందో, ఏమండి భార్య స్థానంలో భర్త తను భార్యగా నటించడానికి ఎవరైతే ప్రయత్నిస్తాడో ఈ ఫ్యామిలీలన్నీ ఫెయిల్యూరేనండి. శారా చెప్పింది హాగర్ దగ్గరికి బొమ్మని. అబ్రాహాము యజమానుడు కదా, యజమానుడిగా తనకు ఒక ఆలోచన లేదా? యజమానుడిగా ఆలోచన చెయ్యక పాపం చేశాడు కనుకనే భయంకరమైన పరిస్థితిని కుటుంబంలో చోటు చేసుకుంది. ఇక్కడ మొదటి దాసుడు తాను దాసుడు, తన యజమానుడు చెప్పిన పని చెయ్యాలి. రెండవవాడు తాను దాసుడని గుర్తించకుండా తాను యజమానుడిగా ఫీల్ అయ్యి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం ఆయన సన్నిధికి ఒక రోజున చేరాలంటే
మన జీవితంలో ఎక్కడ కూడా గర్వం అనేది రాకూడదు. ఎప్పుడు మనము దాసులుగా ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు దాసుడిని నేను అంటాడు. యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యూదా పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 1-2 వాక్యాలు అంటాడు, తమ్ముడయ్యుండి కూడా నేను యేసుక్రీస్తు దాసుడిని అంటున్నాడు. పేతురు భక్తుడు ఏమన్నా తక్కువడా? పేతురు 2వ పత్రిక రాస్తూ నేను యేసుక్రీస్తు దాసుడిని అంటున్నాడు. దాసుడు అంటే డ్యూలోస్ గ్రీకు భాషలో. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నరావతారిగా వచ్చి ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? నేను నా తండ్రికి దాసుడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తే తన్ను తాను దాసుడిగా భావిస్తే, ఈ రోజున రక్షణ పొందిన మనలో ఏమాత్రం గర్వం వచ్చినా అహంకారం వచ్చినా, నేను నా ప్రార్థన నా వాక్యం ఏమండి నాలాగా ఎవ్వరు లేరని ఆలోచన మీలో ఎవరిలో వచ్చినా కూడా, నేను ఈ సంఘాన్ని ఉద్ధరించగలను, లేకపోతే నేను రాకపోతే ఈ సంఘమే లేదని నేను అనుకున్నా, ఎవరు లేకపోయినా ఏది ఆగదండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఎవరు లేకపోయినా ఏది ఆగదు. అమ్మగారు అనేది నేను లేకపోతే నా కొడుకు ఎట్ట బతుకుతాడు అనేది, నా కొడుకుని వాడు కొద్దిగా అమాయకమని ఆమె ఉద్దేశం. వాడు తెలివి కలవడాల సంగతి మన బిడ్డలకు మనం అమాయకులుగానే ఉంటారు. మనకి ఆమె వెళ్ళిపోయి 5 ఏళ్ళు అయింది. ఆమె కొడుకు బతకట్లేదా? నేనేమనుకున్నాను, ఆమె లేకపోతే నేను ఎట్టనుకున్నా, నేను బతకలేదా? ఏది ఎక్కడికి పోదు, అన్నీ అట్టే ఉంటాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. నా కోడి లేకపోతే తెల్లారదు అనుకుందంట ఒక ముసలమ్మ. కోడి గొంతుకు తాడు కట్టేసిందంట. ఊళ్ళో ఇంకో కోడి కూసింది, తెల్లారింది. ఏ కోడి లేకపోయినా సూర్యుడు రాకుండా ఆగుతాడా? వస్తాడు. దీని కోడి చచ్చాడు. ఈ గొంతు కట్టేసింది కదా ముసలిది, కోడి చచ్చిపోయింది. పట్టు చీర తడుస్తుందని ఒక మనిషి పిల్లోడిని సినిమాకి తీసుకుపోయి ఎక్కడ కట్టాలో అక్కడ తాడు కట్టిందంట. పట్టు చీర తడిసిపోద్దని దాన్ని ఆ దుర్మార్గురాలు చూడండి. పిల్లోడికి పట్టు చచ్చిపోయాడు, దాని పట్టు చీర ఉంది, పిల్లోడు చచ్చాడు. ఎక్కడ ఏది ఆగదండి. ఇది దేవుని సంఘం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవుని సంఘాన్ని, దేవుని సేవకుడిని, దేవుని విశ్వాసుల్ని, దేవుని సంఘ పెద్దల్ని దేవుడే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఆయన బాధ్యత అండి. హిజ్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఆర్ వీ? మనం ఎంత, మన బతుకెంతండి. 2వ దాసుడు ఆ పని చేసాడండి. వస్తానన్నాడు, వస్తాడులే, ఎప్పుడు వస్తాడో వచ్చినప్పుడు చూద్దాం, వచ్చాడా సచ్చాడా అనుకున్నాడు అంతే. మొదటి దాసుడు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా యజమానుడు ఏం చెప్పాడో చేశాడండి. బైబిల్ సెలవిస్తుంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఏమండి, దీనులకు దేవుడట కృప అనుగ్రహిస్తాడట. మీరు ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదాలు పొందుతారండి. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుని యొక్క బలిష్టమైన హస్తాల కింద మనము దీనులుగా ఉంటే, తగ్గించుకొని, ఎప్పుడు తగ్గించుకునేవాడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి. నాదేముందన్నా, నేను పాడినా పాడకపోయినా సంఘం జరిగిపోద్ది. ఏమండి, నేను కానుకిచ్చినా ఇవ్వకపోయినా సంఘం జరుగుతుంది. యేసు ప్రభుదన్న సంఘం, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ నథింగ్, ఎప్పుడు ఐఎమ్ జీరో. ఈ ఆలోచన వాళ్ళండి విశ్వాసికి కానీ సేవకుడికి కానీ. ఐఎమ్ జీరో, జీసస్ ఈజ్ హీరో. ఐఎమ్ నథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. యేసన్న నా కుటుంబాన్ని పాలించేది, నా పిల్లల జీవితాన్ని ఆశీర్వదించేది యేసు. నేనెంతన్నా, నేనండి నా బిడ్డని కష్టపడి చదివించాను. నువ్వేం చదివించలా, యేసు చదివించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ బిడ్డకి నువ్వు కష్టపడి పెళ్లి చేయలా, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. ఒక విశ్వాసి నోట ఎప్పుడు కూడా ఏం రావాలో తెలుసా? మాదేముందండి అయ్యగారు, అంతా దేవుడిచ్చింది. ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఇల్లు కొన్నా, ఏమండి పెళ్లి చేసినా, నువ్వు ఇల్లు కట్టినా, ఏది చేసినా అంత దేవుడిచ్చింది. నా జ్ఞానం, నా శక్తి, నా బలం, నా కులం కాదండి. ఈ ఆలోచన ఏ క్రైస్తవుడిలో ఉంటుందో అతన్ని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడండి. 2వ దాసుడు ఎలాంటివాడో తెలుసా?
బబులోను రాజు అయిన నెబుకద్నెజరు లాంటోడు, నేను ఈ పట్టణాన్ని కట్టించా, ఈ పట్టణ నైపుణ్యం, శిలా నైపుణ్యం నాది, నా డబ్బు, నా జ్ఞానం, నా శక్తి అనుకుంటూ బబులోను వీధిలో తిరుగుతున్నాడు. ఎప్పుడైతే గర్వించాడో అప్పుడు గడ్డి మేయడం ప్రారంభించాడు. చాలా భయంకరమండి గర్వం. ఇది సాతాను స్వభావం. మీలో ఎవరు నేను, నాది, నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నేను కూడా నా వాక్యం అనుకుంటే గడ్డి మేస్తాను ఖచ్చితంగా. గర్వము గడ్డి మేయిస్తుందండి. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరు గర్విష్ఠులు కాకూడదండి. సంపాదించండి, మీరు సంపాదించండి, ఖచ్చితంగా డెవలప్ కాండి, నేను కాదంట్లా. మీరు ఎంత డెవలప్ అయినా గర్వం అనేది మీ జీవితంలో రానివ్వకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు. గర్విష్ఠులు దేవునికి అసహ్యులు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో గాడ్ అపోజెస్ ద ప్రైడ్. గర్విష్ఠుల్ని ఆయన ఎదిరిస్తాడు, దీనుల కృప అనుగ్రహిస్తాడు. మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, మీరు దీనులుగా బతకండి. మనం ఈ లోకంలోకి ఏం తేలేదండి, ఏం తీసుకుపోలేము. ఈ మధ్యన గుడ్డలు కడుతున్నారు చచ్చిపోయినోడికి. మా చిన్నప్పుడు గుడ్డలు ఉడదీసి ఆ కట్ల మీద తగలబెట్టేవాళ్ళు. ఇప్పుడన్నా కనీసం బట్టలు వేస్తున్నారు చనిపోయినోడికి. క్రైస్తవుల్లో ఎట్టుండేదో నాకు తెలియదు, కానీ మొదట్లో హిందువుల్లో మాత్రం బట్టలు తీసేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళల్లో. ఎందుకంటే బట్టలు కూడా ఎందుకు దండగానే, ఈ బట్టలు కూడా మనకు వస్తాయి, ఇప్పుడు వస్తాయి, ఈ బట్టలు వస్తాయి. ఒక జత వస్తుంది. నా ఇంటి దగ్గర 25 జతలు ఉన్నాయి, అన్నీ ఎవరికో ఇచ్చేసేయ. అమ్మగారి బట్టలన్నీ అందరికి ఇచ్చేసా, ఇంకొక 5-6 మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈ సంవత్సరం ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఒక్కటి కూడా బీరువాలో ఉండటం వేస్ట్ కదండి. ఏం మనతో రావండి, ఏం మనతో రావు. మనతో వచ్చేది ఒక్కటే, రక్షణ పాత్ర. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మీ రక్షణ పొందిన మీరు రక్షణను కాపాడుకుంటే ఆ గొప్ప రక్షణ అనే పాత్ర తీసుకెళ్ళి, ప్రభువా ఇదిగో నేను వచ్చా, ఇదిగో నేను వచ్చా. ప్రభు చూస్తాడు ఈ రక్షణ పాత్రను చూసి, బల నమ్మకమైన మంచి దాసుడా, మురికి లేకుండా పాత్రను జాగ్రత్తగా నాకు తెచ్చావురా అని చెప్పి ఆయన కౌగిలించుకొని సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. రెండవ దాసుడు గర్వంతో యజమానుడు చెప్పిన పని చేయలేదండి. మొదటి దాసుడు, యజమానుడు తనకు అప్పగించిన దాసులందరినీ జాగ్రత్తగా చూసుకున్నాడు. యజమానుడు తనకు ఏం అప్పగించాడో అదంతా నమ్మకంగా చేశాడు. అందుకే యావదాస్తి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. రెండవ వాడు ఏం చేశాడు తెలుసా? తన తోడి దాసుల్ని కొట్టి పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెప్తుంటే పొరుగు వారిని ద్వేషించాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తే తల్లిని తండ్రిని ద్వేషించాడు. అన్నదమ్ముల్ని ప్రేమించమని బైబిల్ చెప్తే అన్నదమ్ముల్ని ద్వేషించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెప్తే పొరుగు వారిని హింసించాడు, దూషించాడు, పగబట్టాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, తాగాడు. 1 కొరింథీ 3:16 ప్రకారం ఈ దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. 1 కొరింథీ 6:20 ప్రకారం మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 5-6 వాక్యాలు, మీరు పరిశుద్ధులుగా బతకాలి, ఇది దేవుని చిత్తం. ఈ దేహంతో దేవుని నామాన్ని అవమానపరచకూడదు. యోసేపు అంటాడు, నేను పాపము చేసి నా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించలేను. ఈ దేహము దేవుని ఆలయం. సామెతలు 20వ అధ్యాయం 1వ వాక్యం, ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేస్తుంది, అది కట్ల పాముతో సమానం. ఇన్ని తెలిసి కూడా రెండవ దాసుడు తన తోడి దాసుల్ని కొట్టడమే కాకుండా క్షమించే హృదయం అతనికి లేదు. తన దేహాన్ని కూడా అపవిత్రపరుచుకున్నాడండి. యజమానుడి యొక్క దాసుడు అయ్యుండి కూడా ఈరోజు రక్షణ పొందిన మనం, రక్షింపబడి కూడా ఈ దేహాన్ని అపవిత్రపరుచుకుంటే, మన కనులు అపవిత్రపరుచుకుంటే, మన పడక అపవిత్రపరుచుకుంటే, మన భార్య ఉండాల్సిన స్థానంలో మరెవరో ఉంటే, భర్త ఉండాల్సిన స్థానంలో మరెవరో ఉంటే,
మన నడక ఎక్కడికి పోకూడదు అక్కడికి వెళ్తే, రెండవ దాసుని వలె ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అగ్ని ఆరని పురుగు చావని నిత్యాగ్ని గుండానికి మనం వెళ్ళే ప్రమాదం ఉందండి. ఈ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న మీ మీద ఎవ్వరికి మీకు అధికారం లేదు, యేసుకి అధికారం ఉంది. యేసు ఏం చెప్తాడు అది చెయ్యండి. యేసు ఏం చెప్తాడు ఎక్కడుంది తెలుసా? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. యేసు ఏం చెప్తాడు అది చేయండి. కామాభిలాష యందు మీ జీవితాన్ని పోగొట్టుకోకండి. పగ, అసూయ, ద్వేషం, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో శరీర కార్యాలు ఉన్నాయి. శరీర కార్యాలు విసర్జించండి. నా మాట వినండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన సింహాసనాన్ని మీరు సొంతం చేసుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఆయనతో కలిసి 1000 ఏండ్లు మీరు పాలించాలి. ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ జీవించాలి. వ్యాధి బాధలు, ఆకలి దప్పులు, కన్నీళ్లు లేని ఆ శాశ్వత రాజ్యంలో మీరు నేను బ్రతకాలి. మీరు నేను ఎలా ఉంటామో తెలుసా? యేసులాగా మారబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసులాగా మారబోతున్నాం. వాక్యం కావాలా? 1 యోహాను 3వ అధ్యాయం 2వ వాక్యం. యేసులాగా మారబోతున్నాం మనం. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ ముక్కు, ఈ మొహం, ఈ దరిద్రం యేసులాగా మారబోతుంది ఒక రోజు. ఆమేన్, హల్లెలూయా. అందుకంటే మీరు మందిరంలోకి వచ్చిందే, అందుకు మందిరంలోకి వచ్చింది, అందుకు ప్రభు మిమ్మల్ని పిలిచింది. ఆశీర్వదించాలని ప్రభు పిలిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వాక్యాలు రాయబడింది. పరలోకంలో మన కొరకు ఒక స్వాస్థ్యం ఉందట, ఎటర్నల్ ఇన్హెరిటెన్స్. పరలోకంలో దేవుడు మనకు ఒక ఆస్తి సమకూర్చి పెట్టాడు. మన ఆస్తి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. భూమి మీద మనకేమీ ఆస్తి లేదు. ఇక్కడున్నా లేకపోయినా పరలోకంలో గొప్ప ఆస్తి మన కొరకు దాచిపెట్టాడు ప్రభు. ఈ యావదాస్తి మొదటి దాసుడికి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? మొదటి దాసుడు దీనుడు, గర్వం లేనివాడు. మొదటి దాసుడు యజమానుడు ఏం చెప్పాడు అది చేశాడు. మొదటి దాసుడు యజమానుడి రాకడ కొరకు ఎదురు చూశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. రెండవ దాసుడు ఆ యొక్క ఆస్తి పోగొట్టుకున్నాడు. యజమానుడు ఇవ్వాలనుకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? మొదటి దాసుడు, రెండవ దాసుడు గర్విష్టి. నేను, నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నేను ఎవరినైనా ఎదిరించగలను, దేవుడు లేడు, ఏమి లేదు, ఏదో నమ్ముకున్నాం. వాడెంత ఈడెంత, చర్చికి వెళ్తాం, వాక్యానుసారంగా మేము కుదరదు, మా లెవెల్ ఇంతే, గర్వం. రెండవది, యజమానుడు చెప్పిన పని చేయకుండా తన దేహాన్ని, ప్రాణాన్ని అపవిత్రపరుచుకున్నాడు. మూడవది, యజమానుడు వస్తాడని చెప్పినా కూడా నెగ్లిజెంట్లీ, నిర్లక్ష్యంగా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాడండి. ఈ రోజున మీలో ఎవరైనా ఈయన చెప్తున్నాడు కానీ యేసు వస్తాడంటారా అని ఆలోచన మీకుంటే మీరు రెండవ దాసునితో సమానం అవుతారు. జాగ్రత్త. యేసు ఖచ్చితంగా వస్తాడు. దీనులుగా మారండి, పరిశుద్ధమైన జీవితం జీవించండి, దేవుడు మీకు అప్పగించిన పని చెయ్యండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు మాకు ఏం పని అప్పగించాడండి, భలే చెప్పారు కానీ ఇప్పటిదాకా అని మీరు నన్ను అడుగుతారు. దేవుడు మీకు అప్పగించిన పని ఏంటి చెప్పమంటారా? ఓ భర్త నీకు భార్యను అప్పగించాడా? పిల్లలను అప్పగించాడా? పెళ్లిగాని వాళ్ళకి తల్లిదండ్రులను అప్పగించాడా? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యంలో రాసింది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని రాసింది. శాపగ్రస్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు, దేవుడి యొక్క ఆస్తి పొందలేడు, అతను దేవుని యొక్క స్వాస్థ్యానికి హక్కుదారుడు కాలేడు. యెహోవా పని ఏంటో తెలుసా?
వాక్యం చెప్పటమే కాదు యెహోవా పని, కెమెరా పెట్టడం యెహోవా పనే. అదొక్కటే కాదు, పాటలు పాడటం యెహోవా పని. మా మోసే పాటలు పాడుతున్నాడు కదా, పాటలు పాడటమే కాదు పని, అది కూడా ఒక పని. వాడికి ఒక భార్య ఉందా, ఆ భార్యను జాగ్రత్తగా చూసుకోవడం కూడా యెహోవా పనే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. అతని పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం కూడా యెహోవా పనే. అతని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం కూడా దేవుని పనే. మీ భర్తని జాగ్రత్తగా చూసుకోవడం దేవుని పని. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం దేవుని పని. మీ పని, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే నమ్మకంగా చేయడం దేవుని పని. మీరు సంఘానికి క్రమంగా రావడం దేవుని పని. వాక్యం చదవడం దేవుని పని. ప్రార్థన చేయడం దేవుని పని. ఇవన్నీ దేవుడు మీకు అప్పగించాడండి. నాకేం అప్పగించాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. నేను ఇంట్లో పడుకొని తొంగొని దుప్పటి కప్పుకోవటం కుదరదు అంటే నేను యెహోవా పని శ్రద్ధగా చేయట్లేదని అర్థం. మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు నా కాళ్ళని లేడి కాళ్ళ వల్లే చేసి వాడుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఎన్ని వందల కిలోమీటర్లైనా ప్రయాణం చేయగలిగే శక్తి నా ప్రభు ఈ రోజు వరకు కూడా నాకు ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. నాకు సహకరించే బిడ్డలను కూడా దేవుడు లేపాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. కారణం, మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, మీరు మీ పని చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నా. ఇవన్నీ ఎవరి పనులు? దేవుడు అప్పగించిన పనులు. ఇంత మాత్రమే కాదండి, దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 6-7 వాక్యాలు రాసింది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తి పొందుతారు, యోదయ సమరయ బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా బతకండి. ఆమెన్, హల్లెలూయా. మీకున్న ముఖ్యమైన పని ఏంటో తెలుసా? మీరు ప్రభువుకు సాక్షులుగా బతకాలి. మీరు ఏ ఇంట్లోకి వెళ్ళినా కంపు కొట్టేవాళ్ళుగా మీరు ఉండకూడదు. సుగంధ తైలంలో చచ్చిన ఈగ పడితే కంపు కొడుతుంది. ఈ పురుగులు ఉంటాయి, కొన్ని పురుగులు ఇంతే ఉంటాయి. పొరపాటున దాన్ని టచ్ చేశానంటే కంపు చేయంత. ఇక అన్నంలో పడిందంటే తినలేం మనం. ఆ పురుగు పేరేంటో నాకు తెలియదు, తెలుసుకోవాలని కోరిక కూడా లేదు. మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అక్కడున్న అబ్రహం దగ్గర నుంచి ఇక ఈ మూలలో ఉన్న మనిషి దాకా, మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆ కొంపలో చిచ్చు పడకూడదు. ఆ కుటుంబంలో సమాధానం కలగాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఎలా సమాధానం కలుగుతుందంటే, మీ గుండెల్లో సమాధానకర్త అయిన యేసు ఉంటే మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. అంటే యేసు ప్రభుని హృదయంలో ధరించుకొని ఎప్పుడు కూడా ప్రభువుకు సాక్షులుగా బతకండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు రాస్తుంది. మీరు మూర్ఖులైన వక్రజనం మధ్యలో బతుకుతున్నారు, అన్ని జనుల మధ్యలో బతుకుతున్నారు. మీరు అన్ని జనులు మిమ్మల్ని చూసినప్పుడు జ్యోతిని చూసినట్టు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యోతి అంటే జ్యోతి పేరున్న మనిషి కాదు. ఒక ఆమెను పాట పాడమని పిలిచారన్న, ఆ పిల్లకి గిజ్జలని వేసుకొని స్టేజ్ ఎక్కిందంట. నాకొకడు ఉన్నాడని ఎత్తుకుందంట. కింద ఒకడు ఉంటాడు కదా నాలంటాడు, ఎవడే వాడు అన్నాడంట. ముందు యేసు వస్తే కదా అప్పుడు అంటుందంట, ఆయనే యేసు అంటుంది. భూలక్ష్మి దిగు అంటున్నారట. ఆ పిల్ల పేరు భూలక్ష్మి అంట. భూలక్ష్మి ముందు యేసు ప్రభు పేరు ఎత్తితే ఏమనేవాళ్ళు కాదు. అందుకే పాటలు బయటప్పుడు జాగ్రత్తగా పాడండి. నాకొకడు ఉన్నాడంటే ఎవడున్నాడని అర్థం. అంత లోకంలో ఉన్నాం మనం, జాగ్రత్త. సాక్షులుగా బతకండి. మీరు మాట్లాడిన, మీరు నడిచిన, ఏమండి, మీరు మీ బంధువులు హిందువులు ఇళ్ళకి వెళ్ళినా, నేను చూస్తానే అక్క చెల్లి, నేను చూస్తానే తమ్ముడు, యేసు ప్రభువును చూడాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నమ్మని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిసాలు ఇవ్వబాకండి, మీ సేవకుడికి అప్పగించండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. సువార్త చెప్పే బాధ్యత మందే. కరపత్రం చేతిలోనే ఉంటుంది. అక్కన కనుక రాజకీయాలు కదిలిచ్చామనుకో, అక్కని కానీ అన్నను కానీ, ఇక కరపత్రం పక్కెళ్ళిపోద్ది. ఇక రాజకీయాల గురించి ఆయనంతా ఈయనంతా యానంతా, ఆయన మంచోడు ఈయన మంచోడు, ఎవడు మంచోడు అయితే మనకి ఏం పెట్టడం. మనకు మంచోడు ఎవరంటే యేసు ప్రభు. ఆమెన్, హల్లెలూయా.
యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్ళావు, యేసు ప్రభు గురించే చెప్పు. యేసుకు సాక్షిగా బతకాలండి మనం. ఇది మనకు అప్పగించిన బాధ్యత. ఆయన ఇది చేయలేదనుకోండి, మనల్ని తీసుకుపోవాల్సిన అవసరం ఆయనకి లేదు. రెండవ దాసుడు ఆ పని చేశాడు. యజమానుడు చెప్పింది చేయలే, మొదటి దాసుడు చేశాడు. సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, మీ బంధువులకు యేసు గురించి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, ప్రభువుకు సాక్షులుగా బతకండి. మీ కుటుంబాన్ని చూస్తే మీ బంధువులు ఆశ్చర్యపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది, పరిశుద్ధమైన ప్రవర్తనతో బతకండి, పరిశుద్ధమైన ప్రవర్తనతో బతకండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఉంది, అపవాదిని ఎదిరించండి, సాతానుకు చోటు ఇవ్వకండి, అపవాదిని ఎదిరించండి, పవిత్రంగా బతకండి, అపవాదిని ఎదిరించండి, ప్రభువుకు సాక్షులుగా బతకండి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. యేసు త్వరగా రాబోతున్నాడు. గర్విష్ఠులు కాకండి, ఎప్పుడు దీనులుగా ఉండండి. నా ప్రభు నాకు సహాయం చేస్తాడనే నమ్మకంతో బతకండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఈ నమ్మకంతోనే బతకండి. మిమ్మల్ని చూసి ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుపోకుండా మరి ఎవరిని తీసుకుపోడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని తీసుకుపోకుండా ప్రభు ఎవరిని తీసుకెళ్ళడం. మీరు మంచోళ్ళు అండి, సంఘస్థులు చాలా మంచోళ్ళు. నాకు తెలిసి ప్రభు ఈ క్షణంలో వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మిగలరు అనుకుంటా. మిగలాలని ఉందా? ఎవరికైనా చేయొద్దు, చూపించండి. అంటే అర్థమవుతుంది నా భాష. ఇక్కడే ఉండాలని ఉందా? ప్రభు వస్తే ఈ రేకులు చీల్చుకొని వెళ్ళిపోవాలని ఉందా? సోని, నీ రేకులకి ఏం కాదు, నువ్వు కూడా వచ్చేస్తావు కనుక చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మా ఆయన కష్టపడి సంపాదిస్తే అయ్యగారు ఏదో రేకులు పగిలిపోవాలంటున్నాడు అనుకుంటావు. మీ ఆయన ఉండడు, నేను ఉండను, నువ్వు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకవేళ మీ వాళ్ళు ఎవరన్నా మీ బంధువులు ఉంటే వచ్చి తీసుకోవచ్చు రేకులు, పగిలిపోయిన రేకులు. వాళ్ళు కూడా ఉండకూడదని ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఉంటారా? మీరు చెప్పండి, ఉండాలని ఉందా? ఎలా ప్రభు వస్తే వెళ్ళిపోవాలని ఉందా? ఆ వెనకోళ్ళు అంటలే అబ్రాహ్మణ, ఏది మునిమనవుడు చూడాలని ఉన్నావా ఏంటి? ఈ క్షణమే ప్రభు వస్తే ఎలక్షన్లో కూడా మనం ఉండాల్సిన అవసరంలా. ఒకవేళ ప్రభు రాకపోతే పోటీ చేసి గెలుద్దాం. ఈ క్షణమే ప్రభు వస్తే ఇక్కడున్న మగవాళ్ళల్లో ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి మగవాళ్ళు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇంటి దగ్గర ఉన్న బంగారం ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఇక్కడ మిగిలిపోయిన ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని నా కారు కూడా తీసుకోవచ్చు ఎవరైనా. ఈరోజు ఎట్టో కెమెరా తేలా, అది వేరే వాళ్ళ కెమెరా, వాళ్ళు తీసేసుకున్నారు. కెమెరా తేలేదు కాబట్టి వస్తే అది కూడా ఇచ్చేవాడిని, ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు ప్రభు దగ్గరికి. నా బైబిల్ తీసుకోవచ్చు, ఈ ట్యాబ్ తీసుకోవచ్చు, మొత్తం అన్నీ తీసేసుకోవచ్చు, ఏం కాదు. ఎవరన్నా ఉండాలని ఉందా? మళ్ళీ ఒకసారి మేము ఉండం అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచండి. మీరు కాదు. మా పిల్లోడు అమాయకుడు, ఎట్ట బతుకుతాడో ఏంటో, నేను 4 రోజులు ఉండకపోతే ఎట్టా. అమ్మగారు కూడా అట్టే అన్నదే, రవితేజ అమాయకుడు అండి, కొత్తగా పెళ్లి చేసాము, ఆ పిల్ల ఏం చేస్తుందో వాడిని. 2017లో పెళ్ళి అయింది, 21కి అమ్మగారు వెళ్ళిపోయింది. ఇంకో 4 సంవత్సరాలు ఉండి కోడలను గమనిద్దాం అనుకుందనుకుంటా. దేవుడు అవకాశం ఇలా, నువ్వేం గమనించాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు నా దగ్గరకు రా, వాళ్ళు చూసుకుంటారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అంటే ఆయన చిత్తమే జరుగుతుంది. మనం ఆ విధం పట్టుకొని చచ్చిపోబోయేవాడు ఎవడో ఇట్లా పట్టుకొని ఇజ్రాయేల్ బాగా గట్టిగా పెట్టాడు, ఇట్లా పట్టుకోరాడానికి ఆగుతాడా? ఆగగలరా? మీరు ఆగగలరా? ఇప్పుడు 38 ఏళ్ళండి పాపం, జంప్ అయిపోయాడు, రాత్రి జంప్ అయిపోయాడు. అలా ఆత్మ వెళ్ళిపోయింది అక్కడికి, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎవడు ఆపలేడు. రాజకీయ నాయకుడు ఆపలేడు. రాజకీయ నాయకుడికి దిక్కులేదు, ఇందిరాగాంధీకి దిక్కులేదు. 19 బుల్లెట్లు టప్ 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 కొట్టి దెబ్బకు పడిపోయింది. ఆ పడిన స్థలం కూడా చూశాను నేను ఢిల్లీకి వెళ్ళి. ఎవరు ఆపలేరండి. ప్రభు బహు సమీపంగా ఉన్నాడు. నీకు ఉండాలని ఉందాక,
ఇంటికాడ ఆయన ఏం చేస్తున్నాడు? ఒకవేళ వాడు తాగుబోటు అయితే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. ఉండి ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం? నువ్వు చెప్పావు, రక్షణ పొందలేదు, మనం ఏం చేయగలం చెప్పండి? ఈ క్షణం ప్రభు రావాలని ఆడవాళ్ళు ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తి అల్లే చెప్పండి. ఇంకా మీ ఆయన కోసం ఉండాలని ఉందా? ఉండాలంటే ఉండండి. ఆమెను హల్లెలూయా. ఉండమని మీ కొరకు ప్రార్థన చేస్తా. ఈ క్షణంలో ప్రభు వస్తే ఇక్కడున్న మీరు అలాగే ఎత్తపడాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇంటికాడ మందు కొట్టి పడుకున్నాడు, అట్టే పడుకొని ఏం చేద్దాం మనం? ఎట్ట నువ్వు బంగారం వెండి ఉంది కదా నీ దగ్గర, ఇంట్లో ఉంది కదా, పొలము ఇల్లు ఉన్నాయి కదా, అవి అమ్ముకొని బతికేస్తాడులే, ఏం పర్లేదు. నువ్వు ప్రభు దగ్గర ఉంటే చాలు. ఆమెను హల్లెలూయా. అప్పుడే ప్రభు రాలేదు, ఇంకా రాలేదు కాబట్టి నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన కన్నీటితో చెయ్యి. ఆమెను హల్లెలూయా. నువ్వు నేను సిద్ధంగా ఉందాం. ఆమెను హల్లెలూయా. దయచేసి ఒక్క క్షణం లేచి నిలబడండి. ఒక్క క్షణం లేచి నిలబడండి. ప్రభు త్వరగా రాబో